ఫేమస్ టెంపుల్స్ అయిన మహాబలిపురానికి అయితే వచ్చాం. దాన్ని ఈ బస్సులోనే వచ్చాం. మీరు ఇప్పుడు చూసారు అసలు 20 రూపీస్ కాయని అసలు అది చూడండి. అసలు ఆ రాయి ఎట్లా నిలబడిందో మహాబలిపురంలో. కొండపైకి అయితే వెళ్ళిపోదాం. ఇదే ఎండింగ్ మహాబలిపురంలో. ద్రౌపది స్నానం చేసిన టబ్ ఇది చూడండి ఎట్లా ఉందో. లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్న తర్వాత మనం మహాబలిపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి కొండలు ఎక్కండి. ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కామో దిగేటప్పుడు కూడా అంత జాగ్రత్త దిగాలి. ఎందుకంటే లైట్ హౌస్ ఎక్కబోతున్నాం. ఇప్పుడు ఏదో ధైర్యంగా ఎక్కేసినా కానీ దిగేటప్పుడు వచ్చబడిపోతున్నాయి. గోల్డెన్ బీచ్ దగ్గరలో అయితే ఉన్నాం మనం. చూడండి ఎంత దగ్గరలో ఉన్నాము. చూడండి. హలో గైస్, ఈరోజు మహాబలిపురం అయితే వచ్చాం మనం. మీకు మహాబలిపురం గురించి ఒక్క మాటలో చెప్తాను. అడ్వెంచర్ కావాలంటే మహాబలిపురాన్ని ఖచ్చితంగా ఎంచుకోండి. దీనంత అడ్వెంచరస్ ప్లేస్ ఇంకొక ఎక్కడ ఉండదు. లైట్ హౌస్ కానీ బండ్ల మీద గుళ్ళు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. అసలు దెమ్మ దిగిపోతుంది కొండలకి దిగుతామంటే. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మహాబలిపురం గురించి తెలుసుకుందాం. మహాబలిపురానికి ఇంకో పేరైతే ఉంది, మామల్లపురం అని. ఇది తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో అయితే ఉంటుంది. ఇది మీకు రూట్ విత్ అమౌంట్ ఎంత అవుతుందో చెప్తాను లాస్ట్లో. సో లాస్ట్ వరకు అయితే చూడండి. దీనిని యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన అంకరము ఇది. అంటే ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా ప్రపంచంలో, ఆ ఫేమస్ టెంపుల్స్ని కలెక్ట్ చేసుకొని వాటి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటుంది. అప్పట్లో అంటే 7వ శతాబ్దంలో దీనిని పల్లవులు పరిపాలిస్తూ ఉండేవారట. పల్లవుల రాజైన నరసింహవర్మ దీనికి తిరుకడలమలై అనే పేరు కూడా నామకరణం చేశాడు. మహాబలిపురానికి ఆ పేరు రావడానికి ఇంకో కారణం కూడా ఉందంట. పూర్వం ఈ ప్రాంతాన్ని బలిచక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవారు. సో అందుకని మహాబలిపురం అనే పేరు కూడా వచ్చింది. కానీ లిఖిత పూర్వకంగా అయితే లేదు. పల్లవులు ఈ మహాబలిపురంలోని అన్ని దేవాలయాలు అండ్ లైట్ హౌస్ని కూడా నిర్మించారు. అదే కాకుండా పల్లవులు దీన్ని రాజధానిగా చేసుకొని కాంచీపురాన్ని కూడా పరిపాలించేవారు. దీనినే శివ టెంపుల్ అంటారు. దీంట్లో వెనక భాగంలో శివలింగం ఉంటుంది, మధ్యలో శివపార్వతులు ఉంటారు. దీనినే దారలోప శివలింగం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనబడే శిలలన్నీ కూడా మహాభారతంలోని సంఘటనల ఆధారంగా తీసుకొని చిత్రీకరించి నిర్మించారు ఈ శిలల్ని అప్పుడు పల్లవ రాజులు. ఇక్కడ ప్రదేశాలలో గంగా నది అవరోధన అంటే అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఉంటుంది. ఇక్కడ గ్రానైట్ రాతితో అందంగా చాలా దేవాలయాలను చాలా చక్కగా చెక్కారు. ఇక్కడ మీరు ఈసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్క డీటెయిలింగ్ని చెక్ చేయండి. చాలా బాగుంది చుట్టుపక్కల మొత్తం కూడా. ఇక్కడ తీర దేవాలయం అంటే ఓలకేశ్వర దేవాలయం కూడా ఉంది. ఇక్కడ మహాబలిపురానికి తక్కువ కాస్ట్లో ఎలా రావాలో అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో అయితే చెప్తాను. సో హలో గైస్, ఈరోజు మనం చెన్నైలోనే ఫేమస్ టెంపుల్స్ అయిన మహాబలిపురానికి అయితే వచ్చాం. దాన్ని ఈ బస్సులోనే వచ్చాం మనం. అక్కడికి తాంబరం నుంచి అయితే వచ్చాం. అక్కడికి తాంబరం రైల్వే స్టేషన్ నుంచి. టికెట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. 25 రూపీస్ ఓన్లీ టికెట్. దాని ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. బయట నుంచి ఇట్లా ఉంటుంది మహాబలిపురం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చెన్నైలో విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి మీరు చూడాల్సినవి. సో నేను మీకైతే చూపిస్తాను. హోటల్కి అయితే వచ్చాం. ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి మహాబలిపురంలో. సో తినేసి మొత్తం విజిట్ చేస్తాం సరేనా. భోజనం అయితే 100 రూపాయలు. ఇక్కడ ఈసారి వచ్చేటప్పుడు ఆలోచించుకున్నాండి. ఫుల్గా తిన్నా, నిజంగా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు ఆ హోటల్కి వెళ్ళొద్దు. ఇప్పుడు కొండ మీదకైతే వెళ్తా ఉన్నా. గుడి అయితే 3 గంటలకు ఓపెన్ చేస్తారంట. సో అప్పటిదాకా మనం కొండ మీద మొత్తం పర్యటన చేసి బీచ్కి అయితే వెళ్తాం మనం. మహాబలిపురం ఈ పేరు మీరు చాలామంది వినే ఉంటారు అండ్ చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు కూడా. మహాబలిపురానికి ఎన్నో మిస్టరీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకైతే క్లారిటీ వచ్చింది కదా. ముందుగా మహాబలిపురానికి ఎలా రావాలో రూట్ అయితే చెప్తాను, అది తక్కువ కాస్ట్లో చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్కి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చెన్నై సెంట్రల్ స్టేషన్కి రాగానే పక్కనే పార్క్ స్టేషన్ ఉంటుంది. ఆ పార్క్ స్టేషన్కి వెళ్ళి ఆ పార్క్ స్టేషన్లో లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అవి చెంగల్పట్టు. ఆ చెంగల్పట్టు అనేది డిస్టిక్ అది. సో చెంగల్పట్టులో దిగేసి తర్వాత బస్టాండ్ దగ్గరికి వెళ్ళండి. బస్టాండ్ చాలా దగ్గరే ఉంటుంది. బస్టాండ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్సులు ఎక్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు మహాబలిపురానికి. కేవలం 300తో ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు మీరు.
ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే కృష్ణ బటర్ అంటారు దీన్ని. చూడండి, అలా బండ అనేది కొండ మీద నుంచి దుల్లుకుంటూ వచ్చి అక్కడ ఆగిపోయింది. అసలు చాలా అద్భుతంగా ఉంది కదా చూడడానికి. ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ కొండపైకి వెళ్ళి దిగుతూ ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది మనకే ఈ ప్రదేశం అంతా. కానీ ఈవినింగ్ పూట టైం స్పెండ్ చేసేదానికి చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఖచ్చితంగా ఈవినింగ్ రావడానికి ట్రై చేయండి ఈసారి మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడికి. ఇక్కడ పెద్ద పెద్ద గుహలు కనిపిస్తాయి. సరే, మనం ఇంకా లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ బండ్ల మీద నడుచుకుని వెళ్తూ ఉంటే రూట్స్ అయితే చాలా వస్తాయి. సో మనం కరెక్ట్ దారిని చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ మనకు భాష కూడా రాదు సరిగ్గా. సో చూసుకొని వెళ్ళి లైట్ హౌస్ని అయితే మీకు చూపిస్తాను ఈరోజు నేను. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే ద్రౌపది టబ్ అంటారు దీన్ని. అంటే ద్రౌపది ఇక్కడికి వచ్చి స్నానం చేసేదంట. ఆగని మీకు చూపిస్తాను. లోపల టబ్ లాగా అయితే ఉంటుంది. ఈ నీళ్ళు పాచి పట్టిపోయి ఉన్నాయి, అప్పట్లో అయితే ప్యూర్గా ఉండేవంట. చూడండి ఎట్లా ఉన్నాయో. లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్న తర్వాత మనం దాని దగ్గరికి వెళ్తా ఉంటే మధ్యలో ఈ కొండ అయితే కనిపించింది. సో దాన్ని ఎక్కి అక్కడేదో కన్స్ట్రక్షన్ అయితే జరుగున్నది, అక్కడికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. అది చూడండి, ఇదంతా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. మహాబలిపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి కొండలు ఎక్కండి. కొంచెం భయంకరంగా ఉన్నా పైకి ఎక్కిన తర్వాత ఇది సూపర్గా ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. అదే గోల్డెన్ బీచ్ కనబడుతుందా? నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాం, గోల్డెన్ బీచ్ దగ్గరికి. కొంచెం పొరపాటున జారిన కింద పడిపోతారు. సో జాగ్రత్తగా నడవండి ఇక్కడ. మనం ఇప్పుడు చూడండి కొండ ఎట్లా ఉందో. ఊరి నాయనా, దయచేసి మీరు షూస్ వేసుకురావద్దు ఈసారి. షూస్ కానీ చెప్పులు కానీ ఇట్లాంటివి వేసుకురావద్దు. చూడండి ఎట్లా ఉందో. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి అయితే వచ్చారంట పాండవులు. చూడండి ఎట్లా ఉందో. సరే, ఫస్ట్ అక్కడికి వెళ్దాం, తర్వాత లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కామో దిగేటప్పుడు కూడా అంత జాగ్రత్త దిగాలి, ఎందుకంటే షూస్ అయితే జారిపోతూ ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా దిగాలి. చూడండి ఎట్లా ఉందో. అసలు రూట్ కూడా సరిగ్గా లేదు ఇక్కడికి. ఊరి నాయన, రూట్ అయితే క్లోజ్ అయిపోయినట్టుంది. లైట్ వేసి ఎక్కబోతున్నాం ఇప్పుడు మనం. తిరిగింద్రా నీ సుడి ఈరోజు. దిగేటప్పుడు ఏదో ధైర్యంగా ఎక్కేసినా కానీ దిగేటప్పుడు పడిపోతున్నాయి. కూర్చొని చేస్తున్నా నేను. మీకు అడ్వెంచర్ కావాలంటే ఖచ్చితంగా మహాబలిపురం అయితే రండి. ఈ చూడండి ఎట్లా ఉందో. కళ్ళు తిరుగుతా ఉన్నాయి నాయన. ఇంకెప్పుడు రాకూడదు స్వామి ఇక్కడికి. వద్దురా స్వామి. చూడండి కూర్చొని దిగుతా ఉన్నా నేను, కళ్ళు అట్టే తిరుగుతా ఉన్నాయి.